ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఈసారి మనకి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. మరి ఈ జ్యేష్ఠ మాసంలో మామూలుగా ఎటువంటి కార్యాలు కూడా చేయకూడదు అని అంటూ ఉంటారు. విశేషంగా దేవతారాధనకు మాత్రమే ఉపయోగించుకునే మాసంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏం చేస్తే బాగుంటుంది అధిక మాసంలో? అంతా కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే తప్పకుండా అధికస్య అధిక బలం అనేటువంటిది ఒక పదం ఉన్నది. అధిక మాసం అనేటువంటిది మామూలుగా కూడా ప్రతి సంవత్సరానికి నెలకి 11 రోజులు తేడా వస్తూ ఉంటుంది. అధికస్య అధిక బలం అంటారు. అధిక మాసం అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి అంటే సంవత్సరానికి 11 రోజులు డిఫరెంట్గా వస్తుంటుంది. ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ ఎక్కువ ప్రతి సంవత్సరము కూడా అంటే ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది, ఒక సంవత్సరం తక్కువగా ఉంటుంది. ఎందువలన అంటే దాన్ని ఖచ్చితంగా ఏహ్యము వృద్ధి అని వస్తాయి. ఏహ్యము అనగా ఒక 2 తిథులు కలిసి ఒకే రోజు వచ్చేస్తాయి. ఆ రోజు ఇప్పుడు త్రయోదశి ద్వాదశి ఉంటుంది, త్రయోదశి చతుర్దశి, ద్వాదశి త్రయోదశి ఉన్నప్పుడు ద్వాదశ్యోపర్ త్రయోదశ్యాం, త్రయోదశ్యోపర్ చతుర్దశ్యాం, లేదంటే ఏకాదశ్యోపర్ ద్వాదశ్యం, ఇలా తిథి చెప్పాలి. అంటే 2 తిథులు ఒకే రోజు. అలానే ఒక్కొక్కసారి వృద్ధి కలుగుతుంది. ఆ వృద్ధి అనేటువంటిది ఏకాదశి, ఇవాళ ఏకాదశి రేపు ఏకాదశి, ఏ తిథి అయినా సరే వచ్చినప్పుడు ఇవి కలిగినప్పుడు వచ్చేటువంటి దాంట్లో 11 రోజులు 360 రోజులకి 11 రోజులు ఇదిగా వస్తుంది. అలా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకసారి విధానంలో ఒక్కొక్క అధిక మాసం వస్తుంటుందమ్మా. ఈ అధిక మాసం అనేటువంటిది శ్రవణ మాసానికి వస్తుంది, వైశాఖ మాసానికి వస్తుంది, చైత్ర మాసానికి వస్తుంది, అశ్విజ మాసానికి వస్తుంటుంది, ఒక్కొక్క మాసానికి వస్తుంటుంది. అలా చూసుకున్నట్లయితే చాలా సంవత్సరాల క్రితం మనకు అధిక జ్యేష్ఠం వచ్చింది. జ్యేష్ఠము అనగా శ్రేష్టమైనటువంటిది అని. జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం అంటారు. జ్యేష్ఠము అంటేనే ఎప్పుడు కూడా చాలా శ్రేష్టకరమైనటువంటిది. ఆ శ్రేష్టము అనేటువంటిది ఇంకా కూడా అధికంలో వచ్చిందంటే అధికమైన శ్రేష్టమే కదా. అందులోనూ కూడా జ్యేష్ఠ మాసాన్ని పురుషోత్తమ కైంకర్య మాసము అని అంటారు. అంటే భగవంతుడికి మాత్రమే ప్రతిదీ కూడా కైంకర్యం చేసుకునేటువంటిది. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు అని చెప్పి శివకేశవులకి భేదము లేకుండా అభేద్యముగా ఎలాంటి భేదాన్ని చూపకుండా ఇద్దరికీ కూడా చక్కగా అర్చన చేయడానికి వీలుగా ఉండేటువంటి మాసం అధిక మాసం, ఆ జ్యేష్ఠం. ఈ అధిక జ్యేష్ఠము అనేటువంటిది మనకు ఎల్లుండి 17, 16 సాయంత్రం నుంచి వస్తుంది. 17 ఉదయం నుంచి మనకు ప్రారంభమవుతుంది. మే 17. అక్కడి నుంచి చాలా విశేషమైనటువంటి పర్వదినంగా ఆ నెల రోజులు కూడా చెప్పబడి ఉన్నది. ప్రతినిత్యము చేసుకునేటువంటి దేవతారాధనలు ఒక విధానం అయితే ముఖ్యంగా కొన్ని ఉంటాయి. మనకు 18వ తారీఖు ఒకటి, 19వ తారీఖు ఒకటి, ఇలా ఉండేటి కొన్ని తిథివార నక్షత్ర యోగాలు అనేటువంటి ఏవైతే కలిసి వస్తాయో అవి విశేషంగా ఉంటాయి. ఆ రోజునాడు చేసుకునేటువంటి శివారాధనలు కానీ గణపతికి ఆరాధనలు కానీ ఏదైనా కనుక చేసినట్లయితే మనం ఒక్కసారి చేస్తే కనీసంగా 10,000 రెట్ల ఫలితం ఆ రోజు మనం పుచ్చుకోగలుగుతాం. చాలామంది ఆ రోజునాడు విశేషమైన క్షేత్రాలకి వెళ్ళి రాత్రి తెల్లవారులు కూడా క్షేత్రంలో మహామంత్ర పారాయణలు చేసుకోవడానికి సంకల్పం చేస్తారు. ఎందువల్లంటే అభేద్యమైనటువంటి యోగం కలుగుతుంది. ఆ 18వ తారీఖు రాత్రి నుంచి 19 ఉదయం వరకు చేసుకునేటువంటిది ఏకరాత్రిగా ఆ రాత్రి సమయంలో చేసుకునే భగవదారాధన అనేక లక్షల రెట్ల ఫలితం సంప్రాప్తం చేస్తుంది. అంత విశేషమైనటువంటి పర్వదినాలనేటువంటివి మనకు జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కనుక అధిక జ్యేష్ఠం అనేటువంటిది ప్రతినిత్యము కూడా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అనేటువంటిది. అంతది కష్టమండి. అంతమైన అంటే హరిహరాభ్యాం నమ, హరిహరుడు హరిహరుడు ఏకకారంలో హరిహరాభ్యాం నమ, కనీసం చిన్న నామం అనునిత్యం తెలుసుకోగలిగితే ఆ ఇద్దరికి కూడా ఎలాంటి భేదము చూపించకుండా అభేదంగా ఇద్దరిని కూడా తలుచుకున్నటువంటి ఒక యోగం ఏదైతే ఉంటుందో సాఫల్యత చేకూరుతుందండి. జన్మ సాఫల్యత అనేటువంటిది చేకూరుతుంది.
కాకపోతే ఈ ఒక్క మాసంలో మనం చేసేటువంటిది నాకు ఇది రావాలి అని మాత్రం చేయవద్దు. ఈ యోగం మళ్ళీ మనకి ఎప్పటికి లభ్యమవుతుందో తెలియదు. కాబట్టి ఈ యోగాన్ని మనం తీసుకుందాము అనేటువంటి రీతిలో కనుక చేసుకోగలిగితే దాని యొక్క ప్రభావం చాలా అద్వితీయమైనటువంటి స్థితిలో అత్యంత వైభవోపేతంగా ఆ ఒక్క ఫలితాన్ని మాత్రం కర్మ చేయటమే మన ఒక్క విధి, ఫలితం పరమేశ్వరాధీనం అనేటువంటి రీతిలో కనుక శివకేశవుల్ని ఏ రకంగా అయినా సరే ఆరాధించే ప్రయత్నం చేయగలిగితే 30 రోజులు ఒక మాసము చాలా అద్వితీయమైన. రోజుకి ఎన్నిసార్లు చేయాలండి? మన ఓపిక అండి, ఇష్టం ఉన్నంత. నేను ఇప్పుడు 1000 సార్లు అంటాను, చేస్తారు ఎవరైనా చేయరు. అంటే అట్లేం లేదు, లెక్క ఏం లేదు, మనకు కనీసం ఇప్పుడు హరిహరాభ్యాం నమః, హరిహరాయై నమః, ఇది ఈజీగా ఉంది. హరిహరాయై నమః, కేవలం ఇద్దరిని హరిని ఇద్దరిని కలిపి తలుచుకోవడం అంతే. హరుడు అనగా హరించడం, అన్నిటిని కూడా హరి చేస్తాడు. హరి అనేటువంటిది ఆపదల నుంచి కాపాడటం, అంటే ఆపదలు ఏవైతే వస్తాయో దాని నుంచి కాపాడటం హరి. హరుడు అంటే ఆపదలని పూర్తిగా కూడా హరించేటువంటి వాడు. ఆ ఇద్దరిని ఒక్కసారి హరిహరాయ నమః అనేటువంటి చిన్న ఒక 111 సార్లు 108 సార్లు అష్టోత్తర శతం 2 నిమిషాల్లో అయిపోతుంది. చేసుకోగలిగిన దానికి ధూపం దీప నైవేద్యం ఏది వద్దు, ఊరికే అలా కూర్చొని హరిహరాయ నమః అనేటువంటి నమస్కారం చేసుకొని పొద్దున్నే స్నానం చేయగానే మొహానంత బొట్టు పెట్టుకొని అనుకోండి, అదే మీరు రోడ్డు ఎక్కండి. కూడా ఎంతగా ఎండలో నీడలా ఎంతగా కాపాడుతుందో అనుభవంలో తెలుస్తుందండి. ఎలా ఉంటుందండి ఈ విషయాలు కొంతమందికి ఇవి ఎలా ఉంటాయంటే, నిజమా అంటే మండు వేసవి కాలం, ఎర్రటి ఎండ, అడవిలో ఉన్నాడు ఒక మనిషి, అది దావానలంలా చుట్టుముట్టేసింది, మంటలు అడవంతా దావానలంలా మంటలు చుట్టుముట్టేసింది, విపరీతమైన గాలులు, అందులోనూ ఎర్రటి ఎండాకాలం, భానుడు పైనుంచి భగభగలాడుతున్నాడు, ఆ వేడి కిందకి విపరీతంగా తగులుతుంది, మొత్తం అడవి మొత్తం అంటుకుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని ఆలోచన కాకుండా అంతటి ఎండలో దావానలంలా అగ్నిహోత్రం మొత్తం చుట్టుముట్టినప్పుడు నీడ కోసం వెతుకుతున్నట్టు అక్కడ ఒకడు. అంటే జ్యేష్ఠమాసం అనేటువంటిది వచ్చినప్పుడు దాని నుంచి మనం భగవద్ ఆరాధన చేసుకొని బయటపడాలనే ఆలోచన లేకుండా చేసుకుంటే పడుతుందా లేదా అని ఆలోచించేటువంటి వాడు ఎంత తెలియగలవాడు ఇక్కడ ఉన్నవాడు. ఇది ఈ అగ్నిహోత్రం మధ్యలో ఉంటూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా నీడ కోసం వెతుకుతున్నట్టండి. వాడు ఎంత తెలియగలవాడో, అధిక జ్యేష్టమైతే మళ్ళీ ఇంకోసారి చూడచ్చులే, చేసుకుంటూ వస్తుందా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి అంతటి తెలియగలవాడు అవుతాడు ఇక్కడ. ఈ ఒక్క విషయం అర్థం చేసుకొని అధిక జ్యేష్ఠాన్ని జాగ్రత్తగా కనుక వాళ్ళు రిసీవ్ చేసుకొని భగవదారాధన చేసుకోగలిగితే అధికము అనేటువంటిది అనేక రెట్ల రీతిలో ఆ ఫలితాన్ని పొందుతారు వాళ్ళు, ఎలాంటి సందేహము లేదు అందరూ. అది గమనించాలి. కాకపోతే ఆయన ఏదో చెప్పారు కదా అని కాదు, యథావిధి హుతాగ్నీనాం, ఎవరికి వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అధిక బలం అని అంటారు కదా, అందులో జ్యేష్ఠ అని అంటారు. జ్యేష్ఠం ఉంటే చాలా గొప్పది పెద్దది అనే అర్థం. అందులో జ్యేష్ఠం శ్రేష్ఠ గుణేర్యుక్తం, జ్యేష్ఠం అంటేనే శ్రేష్టమైనటువంటిది, అధికంలో వచ్చేటువంటి జ్యేష్ఠం అనేక రకాలైన శ్రేష్టమైనటువంటిది. అందులోనూ కూడా మనకు యమునా పుష్కరాలు కూడా అధిక మాసంలోనే వచ్చినాయి. యమునా పుష్కరాలు కూడా అధిక మాసంలోనే మనకు రావటం, ఇవన్నీ కూడా ఎన్నో రకమైనటువంటి శ్రేష్టానికి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి విధానం. కాబట్టి దీన్ని చూద్దాం అనేటువంటిది కాకుండా అనుసరించి దాన్ని ఆస్వాదించి ఆ ఫలితాన్ని తీసుకొని క్షేమంగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నియమాలు ఏమో అవసరం లేదా అండి? ఇంకా చెయ్యటమే ఆలోచన ఇస్తున్నప్పుడు ఇంకా నియమంతో చేయమంటే ఎవరు చేయరమ్మా, చెయ్యటమే గగనం. ఎలా ఉంటుందంటే, మీరు దీపారాధన ఒత్తిని ఇటు వంపి దానికి ఒక ఇనప కడ్డీ పెట్టి దాన్ని మళ్ళీ ఇటు అడ్డంగా వంపి వెలిగించండి, తెల్లారితే కోట్లు వస్తాయంటే వెలిగించేస్తారు. అది అబద్ధమైన విషయం అందరికీ తెలుసు, కష్టం లేని మనం. సన్న తీగ తీసుకొస్తారు, ఒత్తిలో చుట్టేస్తారు, దాన్ని కిందకు వంపుతారు, ఆ తీగతోటి కిందకే ఉంటుంది ఒత్తి, దాన్ని మళ్ళీ పైకి వంపుతారు, దానికి ఒత్తి ఉంటుంది, తీగ ఉంటుంది, కానీ అది అలా అంటారు 3 వంకరలుగా వస్తుంది. నేనే ఉంటాను నాలాగా ఉండద్దంట, నాలాగా ఉండద్దంట. నాలాగా అంటే ఏంటి? నా ఎన్ని వంకరలు ఉంటుంది, నా అంటే ఇలా 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 అన్ని వంకరలుగా ఉండద్దంట. కాబట్టి
అలా చెప్పి ఆ ఒత్తిడిలో వంపి దానికి తీగ చుట్టూ పైకి పెట్టుకోండి, దాని మీద మీరు వెలిగించి ఒక్కొక్క చుక్క ఈ నూనె వేస్తూనండి, మీరు చూడండి, మీకు అంటే తెల్లవారులు నిద్రలు మానేసేస్తారు. అంటే మీ ఉద్దేశం ఏంటండి? అంత మూర్ఖులు అంటున్నారా అందరూ? మూర్ఖులు ఇంకా నయం, ఆ, మూర్ఖులు ఇంకా నయం. ఉమ్, ఏదో చెప్పారు చేస్తారు వదిలేస్తారు. కానీ దానికి ఇంకా ఆయన తూర్పుకి పెట్టమన్నారు, కాస్త ఆగ్నేయానికి పెడితే ఇంకా బాగుంటుంది కదా. అంటే తప్పు లేదు కదండి, అవుతుంది అని అది అవ్వను. ఏదైనా చెయ్యొచ్చు. ఏదైతే అయ్యేది ఉంటుందో దాన్ని చెయ్యకుండా అవ్వని దాన్ని కుక్క తోకపట్టుకొని గోదావరి ఎత్తం అవుతుందండి. అసలు విషయం ఇది. అంతే అంతే. గోదావరి ఈదాలంటే నీవు గజేతగాడివి కావాలి, నీకు ధైర్యం ఉండాలి, నేను ఈతగలను అని చెప్పి. నేను ఏటుకి ఎదిరిస్తానండి, అలా ఎదురెదగలగాలి. కష్టం వచ్చింది, నువ్వు కృంగిపోతే ఎట్లా? నేను ఏడుస్తానంటే ఎట్లా? ఏడిచినంతసేపు నీ కష్టాలు పోతాయా? ఇంకో 10 మందిని కూర్చోబెడదాం, పోతాయా? అన్నిట్లకి విశేషంగా వచ్చినటువంటి మాసాలు కొన్ని ఉన్నప్పుడు నైమిత్తికము ఉంటారు. కష్టపడటానికి ప్రయత్నం చేయి, ఫలితం వస్తుంది. కానీ నేను ఇట్టు పెడతా అది రాదని అందరికీ తెలుసు, కానీ ఒక వచ్చేస్తుందేమో ఏముందిలే, ఆ వచ్చేస్తుందేమో ఏముందిలే అనేది దీంట్లో చేయొచ్చుగా. వస్తుంది ఇక్కడ కాబట్టి చెయ్యండి. చెయ్యరు. నేను చాలా చూశానమ్మా, మీరు ఇది చెయ్యండి తెల్లవారే లోపు అని పేరు పెడతారు, అందులో ఏమీ ఉండదు, కంటెంట్ ఏమీ ఉండదు. ఆ పేరు చూసేసి లక్షల మంది ఆ వీడియో చూసి చేసేస్తారు. ప్రతిదానికి ఏది ఇంపార్టెంట్ నేను మీరు పైన పేరు ఇంపార్టెంట్ కాదు, తమ్మునీళ్ళు ఏదో అది కాదు, లోపల కంటెంట్ ఏముంది. కొంతమంది తమ్మునీళ్ళ గురించి చాలా అనుకుంటారు, పేరు చూసేప్పుడు కూడా మీరు అనుకోవద్దు, లోపల కంటెంట్ ప్రయత్నం చేయండి. అది కంటెంట్ మీరు ప్రయత్నం చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. వ్యూస్ కోసం పెడతారు, పెట్టే పేరుకి లోపల ఉండేటువంటి విధానానికి సంబంధం ఉండదు. కాబట్టి మీరు కంటెంట్ చూసే ప్రయత్నం చేస్తే మీ జీవితానికి ఉపయుక్తంగా ఉండేటువంటి కంటెంట్ అది మీకు అక్కడ ఉంటుంది, పేరుతో కాదు. కాబట్టి అప్పుడు దానికి ఒత్తికి తీగ చుట్టి 3 వంకరలు తిప్పక్కర్లా, సజావుగా ఎలాంటి వంకరు లేకుండా ప్రశాంతమైన పని చేసుకుంటే ఆ వంకర మట్టం టింకర్ అయిపోయి జీవితం బాగుంటుంది. అంతే కదండి కావాల్సింది. అది చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి